హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి పూణే ముంబై నేషనల్ హైవే NH47 టువర్డ్స్ లోనావాలా రూట్ వచ్చి ఇది ప్రతి షిరిడి సాయిబాబా టెంపుల్ వెళ్ళే రూటు. నేను ప్రతి షిరిడి సాయిబాబా టెంపుల్ విజిట్ చేయాలని ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అని చెప్తారు పూణేలో ఉన్న వాళ్ళు. నేనైతే విజిట్ చేశాను. ఇది వచ్చి మెయిన్ గేట్ ఎంట్రన్స్. దీనికి ఈ టెంపుల్కి 2 మెయిన్ గేట్ ఎంట్రన్సెస్ ఉన్నాయి. అలాగే మన రాగానే కాల్ వాష్ చేసుకునేదానికి కానీ ట్యాప్స్ ఉన్నాయి. ఇదంతా ఫ్రంట్ వ్యూ వచ్చేసి. ఈ ఫ్రంట్ వ్యూలో మనకి టెంపుల్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంటుంది. స్పేసియస్ కానీ చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది పూణే ఫేమస్ ప్రతి షిరిడి సాయిబాబా టెంపుల్ ఇది. అలాగే ప్రతి ఒక్కరూ విజిట్ చేయొచ్చు. మనకి హింజీవాడి వాకాడ్ నుంచి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ట్రావెలింగ్ టైం పడుతుంది. ఇన్సైడ్ టెంపుల్ నేను మొబైల్స్ నాట్ అలౌడ్, అందువల్ల నేను లోపల చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేసి అన్నదానం సత్రము. ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి 12:30 నుంచి 3:30 దాకా అన్నదానం అనేది చేస్తారు. ఈవినింగ్ వచ్చి 6:30 నుంచి 9:30 వరకు అన్నదానం అనేది చేస్తారు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే పక్కన పార్క్ ఉంది. టెంపుల్ లోపలే చాలా అంటే చిన్న పార్కు గ్రీనరీతో ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి బ్యాక్ గేట్ నెంబర్ 2. ఇది డైరెక్ట్గా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. అది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ గేట్. ఫస్ట్ గేట్ నెంబర్ 1. అలాగే ఈ టెంపుల్ అనేది కట్టింది వచ్చేసి 2000స్లో కట్టారు. ఇంకా కానీ చిన్న చిన్న వర్క్స్ అనేది ఏదైనా డెవలప్మెంట్స్ చేస్తున్నారు. నేను లోపల వీడియో చూపించలేకపోయాను కానీ మనకి ఇక్కడ నుంచి మీరు సాయిబాబాని చూడొచ్చు. ఇది పార్క్లో ఉన్న వినాయకుడు అలాగే కలశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్.